హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను భారతదేశపు ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ గురించి మాట్లాడబోతున్నాను. 2026 జూలై 18న హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్ 1 అనే రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంతో భారతదేశం తొలిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన రాకెట్ ఉపగ్రహం పైకి భూమి కక్షలోకి విజయవంతంగా చేర్చింది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ 2018లో స్థాపించబడింది. ఈ సంస్థకు మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చాంద్న మరియు నాగభారత్ ఢాకా ప్రారంభించారు. చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి పంపడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. విక్రమ్ 1 రాకెట్ను సుమారు 22 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది చిన్న ఉపగ్రహాలలో ఎర్త్ ఆర్బిట్ LEOలోకి రూపొందించబడింది. ఈ రాకెట్లో భారతదేశంలోని అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతికాలు, 3D ప్రింటెడ్ ఇంజిన్ వంటి వినూత్న పరిజ్ఞానం ఉపయోగించారు. ఈ విజయం వల్ల భారతదేశం ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించింది. భవిష్యత్తులో విదేశీయ దేశాలు మరియు ప్రైవేట్ కంపెనీలు తమ ఉపగ్రహాలను భారత ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రయోగించే అవకాశాలు పెరుగుతాయి. దీంతో పెట్టుబడులు, ఉద్యోగాలు, సాంకేతిక అభివృద్ధి కూడా పెరుగుతాయి. ఈ విజయానికి భారత ప్రభుత్వం 2020లో ప్రైవేట్ రంగానికి, అంతరిక్ష రంగానికి తెరవడం కూడా ఒక ముఖ్య కారణం. ఈ నిర్ణయం వల్ల స్కైరూట్ వంటి స్టార్టప్ ప్రపంచ స్థాయిలో ఎదిగే అవకాశం ఉంది. మొదట కొంత టెక్నికల్ గ్లిచ్ వచ్చినా దీన్ని విజయవంతంగా సక్సెస్ అయ్యేలా చేశారు. ఇది అంతరిక్షంలో ఫస్ట్ అటెంప్ట్ని క్లియర్ చేసుకొని తన యొక్క ప్రతి ఒక్క పార్ట్ని కరెక్ట్ టైంలో ఫిక్స్ చేసి విడిచిపెట్టింది. తన ఒక్కొక్క స్టేజ్ని కంప్లీట్ చేసి సక్సెస్గా స్పేస్లోకి ఎంటర్ అయింది. సో ఈ యొక్క ఏరోస్పేస్ సంస్థ గురించి చెప్పాలంటే దీని పేరు వచ్చేసి స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ. దీంట్లో సుమారుగా 1000 మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్లో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు కేవలం 2తోనే మొదలయ్యి ఇప్పుడు 1000కి పైగా ఎంప్లాయీస్ని జాబ్ వచ్చేలా ఎదిగిన సంస్థ ఇది. సో ఇది విజయవంతం అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సంప్రదించి వాళ్ళకి విజయవంతంగా అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గైస్, వీడియో ఇక్కడ వరకు చూసినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేయండి.